ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి. వంశీ గారు మాట్లాడండి. రాజు గారు ఒక్క నిమిషం. వంశీ గారు రాజు గారు సార్. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్. రాజు గారు శేఖర్ రెడ్డి గారు తెలుగుదేశం సామాన్య ప్రజలు శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. సాక్షి టీవీలో బెదిరించుకో. తెలుగుదేశం పార్టీ సాక్షి టీవీలో బెదిరించుకో. శేఖర్ రెడ్డి గారు ఆగండి. సాక్షి టీవీలో బెదిరించుకో. శేఖర్ రెడ్డి సాక్షి టీవీలో మీ వాళ్ళని బెదిరించుకో. మీ వాళ్ళని బెదిరించుకో. సార్ రాజు గారు ఎందుకు తీసుకోవాలి? డిబేట్ ఆపుతారా లేదా? లేకపోతే సామాన్య ప్రజలు చాలా సమాధానం. శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. శేఖర్ రెడ్డి గారు ఆగండి. ఎస్ వంశీ గారు సార్ ఆగండి ప్లీజ్. ఆగండి 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 ప్లీజ్. సార్ ఆగండి. వంశీ గారు మాట్లాడండి. తెలుగుదేశం పార్టీ అనేది సరే కర్రలు రాడ్లు ఆగండి సార్. శేఖర్ రెడ్డి చెప్తా ఉన్నారు సార్. హూ ఈస్ తురకా కిషోర్ సార్? సరే అది అయిపోయింది సార్. ముఖ్యమైన విషయం ఏంటంటే శేఖర్ రెడ్డి సిగ్గు గురించి మాట్లాడుతూ ఉన్నాడు సార్. అసలు 33 కేసుల్లో నిందితుడు, ఇన్ని ఛార్జ్ షీట్లు, ఇన్ని కోర్టు వాయిదాలు ఎగ్గొట్టినాడు, సిగ్గు లేకుండా తిరుగుతా ఉన్నాడు సార్. మాకు సిగ్గు గురించి మాట్లాడేది చెప్పాలా? సిగ్గు గురించి మాట్లాడేది బాబాయ్ నాయుడు పొడిచిందే. బాబాయ్ నాయుడు పోటీ పొడిచిందే. చెల్లెలు పసుపు చీర కట్టుకుంటే ఏడ్చిందేవాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తుంటే ఎన్నిసార్లు పెన్షన్ పడుతుంటారు చెప్పు. బాబాయ్ పోట్లు పొడిచిందేవాడు. బాబాయ్ని పోట్లు పొడిచిందేవాడు. ఆయన నిందలేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు గెలిచారు. 4 సార్లు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు. మీరు నిందలేసిన తర్వాత బాబాయ్ రప్ప 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 నరికిందేవాడు. చెల్లెలు ఎల్లో చీర కట్టుకుంటే ఏడ్చిందేవాడు. 33 కేసుల్లో నిందితుడు, కోట్లు వాయిదాలు కొట్టిన దొంగ. ఆయనకు లేని సిక్కు ఇంకెవరికి ఉండాలి సార్ ఆంధ్రప్రదేశ్ లో? జగన్మోహన్ రెడ్డి లేని సిక్కు ఇంకెవరికి ఉంటుంది? అసలు సిక్కు అనేది జగన్మోహన్ రెడ్డి చూసి సిగ్గుపడతా ఉంది సార్. మరొక విషయం చెప్పాలి రాజు గారు.